ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇతను మల్లన్న అనే వ్యక్తితో గొడవపడి అతన్ని తీవ్రంగా కొట్టి అప్పటికీ ఇతని ఆవేశం చల్లారక మల్లన్నని ఇతని కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లాడని అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు మా ఎంక్వైరీలో చెప్పారు. ఈ కార్ డీటెయిల్స్ కూడా మాకు వాళ్లే ఇచ్చారు. ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదంటే ఇతనే మల్లన్నని చంపేసుంటాడుగా. అబద్ధం సార్, మీ ఎంక్వైరీలో తేలిందంతా అబద్ధం. సాక్ష్యాలు చెప్పింది అబద్ధం. నేనెవరిని నా కారులో బలవంతంగా ఎక్కించలేదు. నేనెవరిని చంపలేదు. కానిస్టేబుల్స్, ఇతను ఇలాగే చెప్తాడు. మీరు కార్ చెక్ చేయండి. సార్, మా అబ్బోడు అబద్ధం చెప్పాడు సార్. మా వాడంటే గిట్టనోళ్ళెవరో ఇదంతా చేస్తుంటారు సార్. నమ్మండి సార్. కంప్లైంట్ వచ్చాక వదిలేయలేం కదండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. కానిస్టేబుల్స్, అలా చూస్తారేంటి? చెక్ చేయండి. అక్కడే ఎంతసేపు చూస్తారయ్యా? డిక్కీ ఓపెన్ చేసి చూడండి. అలాగే సార్. ఇది మరీ విడ్డూరంగా ఉంది సార్. ఒకవేళ మీరు అంటున్నట్టు యువరాజే చంపుంటే కారులో శవాన్ని పెట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడా? మీరు కొంచెం ఆగండి సార్. మీరు చెక్ చేయండి. ఓకే సార్. ఏమైంది? అన్నయ్య ఎవరితోనో గొడవపడి అతన్ని చంపేశాడంట. చెక్ చేస్తున్నారు. సార్, ఇందులో ఒక బ్యాగ్ ఉంది. బయటికి తీయండి. ఓపెన్ చేయండి. ఇప్పుడేమంటారు? మాకు కంప్లైంట్ వచ్చింది, నిజమే అయిందిగా. మా ఎంక్వైరీలో సాక్షులు చెప్పింది నిజమని తేలింది. మీ యువరాజే హత్య చేశాడు, హత్య చేశాడు, హత్య చేశాడు, హత్య చేశాడు. ఎంత పనిచేశావురా! చివరికి మర్డర్ చేసే స్థాయికి దిగజారిపోయావా? నీలాంటి నీచుడు నా కొడుకని చెప్పుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది. వీడిని ఇప్పుడే తీసుకువెళ్ళి వీడికి తగిన శిక్ష విధించండి సార్. నాన్న, దయచేసి నన్ను నమ్మండి. నిజంగా అయితే నేను చంపలేదు నాన్న. ఎవరు నన్ను ఇరికిస్తున్నారు నాన్న. నేను మర్డర్ చేయలేదు నాన్న. నాన్న, నిజం చెప్తున్నా నాన్న. నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్ నాన్న. రేయ్, ఇక జీవితంలో నిన్ను నమ్మనురా. నేను నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. ఈ క్షణం నుంచి నువ్వు చచ్చావనుకుంటున్నా, 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 చచ్చావనుకుంటున్నా. చెయ్యి, నన్ను అలా పిలవకు. సార్, తీసుకెళ్ళండి సార్ వీడిని. రాకపోతే ఈడ్చుకొని తీసుకెళ్ళండి. మనిషి ప్రాణం విలువ తెలియని వాడికి మనుషుల్లో తిరిగే అర్హత కూడా ఉండదు. వీడొక మృగం కిందే లెక్క. లాక్కెళ్ళండి. అమ్మా, అమ్మా, నన్ను నమ్మమ్మా. నేనేం చేయలేదమ్మా. అక్క, నిజమక్క, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నేనెవరిని చంపలేదు. చెప్తుంటాడు కదా సార్. నా బిడ్డని నమ్మండి, వదిలిపెట్టండి సారు. మేడం, మీ అబ్బాయి చంపకపోతే శవం ఇతని కారులో ఎలా ఉంటుంది? ఎవరు చంపారు? వాళ్ళే ఈ శవాన్ని కారులో పెట్టుండొచ్చు కదా సార్. అదే నిజం సార్.
లేదంటే చంపినవాడు శవాన్ని ఎక్కడన్నా పడేయాలని చూస్తాడు గాని కారులో పెట్టుకుని తిరుగుతాడా? ఏమో సార్, సరైన చోటు దొరక్క ఆగుతున్నాడేమో, తెలియదు కదా. సార్, నా భర్త ఈ హత్య చేయలేదు. మీరు ఒక నిర్దోషిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. మేడం, న్యాయంగా సాక్ష్యంతోనే అరెస్ట్ చేస్తున్నాం. మిగతాది మీరు కోర్టులో తేల్చుకోండి. మా పనికి అడ్డుపడకండి ప్లీజ్. రా. సార్, నడు. ప్లీజ్ సార్, అబ్బా! అమ్మా. యువరాజ్! ప్లీజ్ సార్, సార్. నేను చెప్పేది ఎక్కు. వినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. డ్రైవర్ బండిది. అబ్బోడా! నిషి, నేనేం చేయలేదమ్మా. నిష్క, నిజంగా నేనేం చేయలేదు నిష్క. నేను చెప్పేది నమ్మండి సార్! సార్. నేను చెప్పేది వినండి నువ్వు సార్. పోనీవయ్యా. సార్, అమ్మా, అమ్మా. అబ్బోడా! అబ్బోడా! యువరాజ్ చేసున్నాడు. అరే ఎక్కడికి చెప్పరా, ఎక్కడికి? అవును, నువ్వే చేసావు. నేనా? ఏం మాట్లాడుతున్నావు నిషి? తెలియనట్టు మంచివాడ్లా నటించకు కేదార్. ఇంట్లో ఉన్నవాణ్ణి బయటికి తీసుకెళ్ళింది నువ్వు. ఏం చెప్పి తీసుకెళ్ళావు? ఇలా అరెస్ట్ చేయించడానికి కదా తీసుకెళ్ళావు? నిషి, చెప్పు. ఏంటి కేదార్, యువరాజ్ని నువ్వు తీసుకెళ్ళావా? నా కళ్ళతో నేను చూశాను వదినా. వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి వచ్చేటప్పుడు వదిలేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని ముందు పంపించి ఏమీ తెలియనట్టు ఇప్పుడొచ్చాడు. కేదారే చేశాడు. కేదారే నా భర్త మీద హంతకుడనే ముద్ర వేయించి అరెస్ట్ చేయించాడు. కాదు. నువ్వే 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 నా భర్త అడ్డు నీకు లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండొచ్చని ఇలా చేశావు. నాకు అలాంటి బుద్ధులు లేవు. మరి లేనప్పుడు మా అబ్బోడిని యాడికి తీసుకుపోయి ఉండవు? ఇదిగోబా, యాడికి పోయాడని నన్ను తెగ సత్తాయించుండవు కదా. వీడే తీసుకెళ్ళి ఉండాడంట. ఇప్పుడు అడుగు. నేను ఏ దురుద్దేశంతో యువరాజ్ని తీసుకెళ్ళలేదు. తన వల్ల ఎఫెక్ట్ అయినా ఒక కుటుంబానికి మేలు చేయాలన్న సదుద్దేశంతోనే తీసుకెళ్లాను. అక్కడ మంచి జరిగింది. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. కావాలంటే శివరాజ్నే అడగొచ్చు. నీ తప్పేం ఉండదులే కేదార్. ఒకరిని ఇరికించాలని, ఒకరికి హాని చేయాలన్న బుద్ధులు నీకుండవు. నాకు ఆ విషయం తెలుసు. మరి నా భర్తని నిందించటం మీకు తెలుసా? ఆయన్ని వెలివేయటమే మీకు తెలుసా? ఆయన్ని నమ్మకపోవటమే మీకు తెలుసా? చూసి కూడా ఇలా మాట్లాడగలగడం నీకే తెలుసమ్మా. ఇది నీకే చెల్లింది. బా, ఈ హత్య అయితే అప్పుడు చేయలేదని నా మనస్సాక్షికి బలంగా అనిపిస్తా ఉండదు. అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు మా ఎంక్వైరీలో చెప్పారు. ఎవరు నన్ను ఇరికిస్తున్నారు నాన్న. మర్డర్ చేయలేదు నాన్న.